Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. అని మీరు ఒకానొక సందర్భంలో ఎప్పుడైతే స్వర్గానికి నిచ్చెనలు సినిమాకి అసలు 6 రీల్స్ అయిపోయి మధ్యలో ఆగిపోయాక మీరు రిటర్న్ వచ్చేసారు ఊరికి. వచ్చాక మీరు ఆ టైంలో కంప్లీట్గా అసలు అవర్షన్ వచ్చేసిందంట కదా ఇండస్ట్రీ మీద, సినిమాల మీద. కనీసం సినిమా పాటలు వినటానికి ఇంట్లో రేడియో ఉండేది కదా, నేను బజార్కి వెళ్ళి వచ్చేవాడిని. వచ్చేసరికి వాళ్ళు సినిమాలోనే ఎక్కడో పాటలు వస్తుంటే నేను వస్తున్నా అని చెప్పంటే ఆపేసేవాళ్ళు, ఆ పాటలు ఆపేసేవాళ్ళు. మా ఊళ్ళో టూరింగ్ టెంట్ ఉండేది, ఆ టూరింగ్ టెంట్ సినిమాలు చూడటం కూడా మానేసా, సినిమాలు చూడడం మానేసా ఆ టెంట్కి వెళ్ళి. అంటే అంత ఎవరెస్ట్ వచ్చింది ఇది సినిమా ప్రపంచం మీద. అంటే దానికి కారణం ఏంటంటే ఇంత స్ట్రగుల్ అయిపోయాను, అవకాశం దొరకలేదు అని దాని మీద ఒక విరక్తి పుట్టింది. అది అప్పుడు ఇంట్లో వాళ్ళు ఏమనేవారు? వాళ్ళు బాధపడేవాళ్ళు. సినిమా అంటే తన శ్వాసగా ఉండేవాడు. ఇంత ఎవర్షన్ వచ్చిందంటే విరక్తి కలిగిందంటే దాని మీద తను పడ్డ బాధ ఎంతో అర్థమైంది వాళ్ళకి. ఆ స్ట్రగుల్ అర్థం చేసుకొని వాళ్ళు కూడా నేను ఉన్నప్పుడు ఏమి ఆన్ చేయడం కానీ టీవీ కానీ మరి అది రేడియో అప్పుడు టీవీలు ఎక్కడ తెచ్చినాయి. ఒక విషయం చెప్పండి సార్, నాకు క్యూరియస్గా అడుగుతున్నాను ఈ క్వశ్చన్. ఈ రోజుల్లో ఇప్పుడు ఒక సరైన బ్యానరు, డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఎవరు దొరక్కపోతే ఎవరికి వాళ్ళే సినిమాలు తీసేస్తున్నారు. అంటే వాళ్ళు డబ్బులు పెట్టేసుకొని వాళ్ళ అబ్బాయిల్ని అమ్మాయిల్ని హీరోగా లాంచ్ చేసేసి థియేటర్లు మాట్లాడుకొని వాళ్ళు సినిమాలు తీసేస్తున్నారు. ఆ రోజుల్లో మీకు ఈ కాన్సెప్ట్ ఉండేది కదా, అంటే మనమే సినిమా తీయొచ్చు కదా, మనమే తీసేసుకోవచ్చు కదా అని అట్లా ఎప్పుడు అనుకోలేదా? నేనా మన లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఏంటి సినిమా తీయాలంటే సామాన్య విషయం కాదు కదా. ఎట్లా తీస్తావు నువ్వు, ఏం పెట్టి తీస్తావు, డబ్బులు కావాలి కదా. ఇవాళ సినిమాలు తీసేవాళ్ళు కాస్త కోస్తో రియల్ ఎస్టేట్లోనో ఇంకోట్లోనో ఇంకో వ్యాపారంలోనో సంపాదించుకొని కోట్లు సంపాదించి వాళ్ళ బిడ్డలను పెట్టి సినిమా తీయాలని చెప్పి తీస్తారు. ఆ సినిమా హిట్ కావచ్చు, హిట్ కాకపోవచ్చు, వాళ్ళ కోరిక అది, అంతే కదా. ఆ తర్వాత 2 సినిమాలు తీస్తారు, 3 సినిమాలు తీస్తారు, ఇంకా లాభం లేదని చెప్పి బానేస్తారు. అట్లా ఇప్పుడు ఎవ్రీ వీక్ 8 సినిమాలు 9 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఆ పేర్లు కూడా జ్ఞాపకం ఉంటున్నాయి మనకి. అది ఒకరోజు ఆడుతున్నాయి, ఒక పూట ఆడుతున్నాయి, 2 రోజులు ఆడుతున్నాయి, వెళ్ళిపోతున్నాయి. మళ్ళీ ఆ ప్రొడ్యూసర్ ఉండటం లేదు, దాంట్లో యాక్ట్ చేసిన హీరోలు ఉండటం లేదు, ఆ డైరెక్టర్ ఉండటం లేదు కదా. ఇవాళ జరుగుతున్న అంతేనా. ఆ రోజులు సినిమా తీయాలంటే ఎవరు తీస్తారు? ఎస్టాబ్లిష్డ్ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, పెద్ద హీరోలు పెట్టి తీస్తారు కదా. అప్పుడు ఎవడందరూ వాడు తీయాలంటే డబ్బులు ఉండాలా, అంత ధైర్యం కూడా చేయరు. అదే అంటున్నాను, ఆ రోజుల్లో అట్లా ఎట్లా పడితే అట్లా చేసేవాళ్ళు కదా, ఒక వ్యవస్థీకరణగా ఉండేది, సిస్టమేటిక్గా. సినిమా తీయాలంటే పాతవాళ్ళు అక్కడ ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్స్, వాళ్ళని కన్సల్ట్ కావాలి, కథాబలం ఉండాలి, ఇది అన్నీ చూసుకొని. కానీ ఇది కొత్తగా డబ్బులు అని చెప్పి పోయి పుట్టినా కూడా వీడికి ఏం తెలుస్తుంది, తెలియదు కదా. అందువల్ల ఎవరు ధైర్యం చేయలేరు. బట్ మీరు చూడండి, మీరు సినిమా అవకాశాల కోసం వెళ్ళారు, మీ సినిమాలు పేర్లు కూడా ఏమిటో వాళ్ళు మీ జీవితంలాగే ఉన్నాయి. మొట్టమొదటి సినిమా ధైర్య సాహసి లక్ష్మి అని వెళ్ళారు, ధైర్యం చేసి వెళ్ళిపోదాం, ఒక సినిమా అవకాశం వస్తుందని. ఆ తర్వాత తప్పటడుగులు అంటే అక్కడ మీరు ఒక గ్రహించుంటారు, తప్పటడుగు వేసానేమో అని అనేసి. 3వసారి స్వర్గానికి నిచ్చెన. అంటే అసలు ఆ పేర్లు చూడండి మీ లైఫ్కి ఎంత దగ్గరగా మ్యాచ్ అవుతూ వచ్చాయి. నెక్స్ట్ బాగా అన్నావు. నెక్స్ట్ సక్సెస్ అనేది జగమే మాయ, ఇదంతా మాయ. ఐ నో, కరెక్టే, అంతే కదా. కానీ మీరు చెప్పండి సార్, మీరు ఇందాక ఒక మాట అన్నారు, నాకు చిన్న చితక పాత్రలు కాదు, ఏదో ఒక పాత్ర ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి, అది దాని నిడివి బాగుండాలి, ఆ పాత్రకి ఒక గుర్తింపు రావాలి. అలాంటి క్యారెక్టర్స్ మీరు కోరుకొని వెళ్ళారు. సరే, మీ అదృష్టం బాగుండి ఫస్ట్ మూవీయే హీరో క్యారెక్టర్ చేశారు, బ్యాక్ టు బ్యాక్ చాలా సినిమాలు వచ్చాయి, అదంతా ఇట్ హ్యాపెండ్. బట్ ఒకటి చూడండి, జనరల్గా మనం ఒక పర్టిక్యులర్ దానికోసం వెళ్ళినప్పుడు మనకి హీరో క్యారెక్టర్ వచ్చినప్పుడు మళ్ళీ వేరే పాత్రలు వేయడానికి జనరల్గా ఇష్టపడరు.
ఆల్రెడీ హీరో అయిపోయాం కదా, మళ్ళీ వేరే పాత్రలు ఏంటి, తక్కువ పాత్రలు ఎందుకు చేయటం, మళ్ళీ విలన్గా వేయటం ఏంటి? ఇప్పుడు జగమేమాయలో హీరో పాత్ర మురళీమోహన్, సినిమా మొత్తం నా పాత్ర, అంటే విలన్ పాత్ర ఇది. ఇట్స్ లైక్ అ హీరో. ఫుల్ పిక్చరు ఇతని మీద నడుస్తుంది. ఇంటర్వెల్లో హీరో చనిపోయే క్యారెక్టర్ అంటే ఉండడు, మొత్తం క్యారెక్టర్ మొత్తం దీని మీద నడుస్తుంది అనమాట. ఆ తర్వాత హీరోలు వేసా, విలన్స్ ఇటు విలన్స్ అటు హీరోసు. నేను ఒక థియేటర్లో నాకు హీరో పిక్చర్ అంటే హీరో పిక్చర్ ఆనందించేవాళ్ళు, క్లాప్స్ కొట్టేవాళ్ళు, ఇటు విలన్ వేస్తుంటే తిట్టేవాళ్ళు. ఒకే టౌన్లో విజయవాడ ఉందనుకో, గుంటూరు ఇట్లాంటి పెద్ద పెద్ద సెంటర్స్లో అన్ని థియేటర్లు ఆడుతుంటాయి కదా. కొన్ని థియేటర్లో విలన్స్, కొన్ని థియేటర్లో హీరో. హీరో థియేటర్లు శివగజం కాదు, దేవతాదింసం కాదు, మెరుపుదాడి కాదు, రణరంగం కాదు, ఇట్లాంటి సినిమాలు చేస్తున్నప్పుడైనా గుర్రాల మీద బెడతడం, యుద్ధాలు చేయటం హీరోలుగా. అక్కడే వేళ్ళు పికిరీలు చప్పట్లు, అక్కడైనా నన్ను చూసి భయపట్టాలు వీళ్ళని వేస్తుంటే, అవి ఇవి రెండు అట్టా బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చా. కానీ జనరల్గా అట్లా ఉండదు కదండి. మీరు ఇందాక అన్నారు ఒక పాత్ర ఇవ్వగానే ఇంకా ఆ పాత్ర కంటిన్యూ అయిపోతుంది సినిమాల్లో అని, కానీ మీ విషయంలో అలా జరగలేదు. హీరో విలన్ హీరో విలన్ అట్లా ఆల్టర్నేట్గా చేసుకుంటూ వెళ్ళిపోయారు. కామెడీ చేశాను, సరే మా సీరియస్ ఫాదర్లు చేశాను, విలన్ ఫాదర్లు చేశాను, అంటే అన్నీ చేసాం. అక్కడ పౌరాణికాలు చేసాం, కౌబాయిలు చేసాం, జానపదాలు చేసాం, అంతే కదా. అంటే మీ దృష్టిలో పాత్ర ఇంపార్టెంట్, ఆ కథకి ఆ పాత్రకి ఉన్న ఇంపార్టెన్స్ అది మెయిన్, అదే చూసుకునేవారు అంతే. దానికి ఎంత అది హీరోనా విలనా ఇది ఇంతగా ఆలోచించేవారు కాదు. అంటే ఏదో ఒక సందర్భంలో ఒక ఏడాదిలో ఎన్ని సినిమాలు చేశారండి మ్యాక్సిమం? మీకు గుర్తుందా ఎన్ని సినిమాలు చేసి ఉంటారు? 25 ఇన్ అన్ ఇయర్. 25, 20, 19, 18 ఇట్లా కంటిన్యూస్గా రాత్రి మాలు చేసేవాళ్ళం. అప్పుడు నైట్ షూటింగ్లు కూడా ఉండేవి. ఇక్కడ ఇవాళ చేస్తే ఊటీ, మన్నాడు, లేకపోతే కోయంబత్తూరు, లేకపోతే కర్ణాటక, లేకపోతే ఉగనకల్లు, ఎర్కాడ్ అని ఈ విపరీతంగా మళ్ళీ ఇటు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి మేము తిరిగిన ప్రదేశాలు లేవు కదా. ఒక్కోసారి మాకు ట్రైన్ జర్నీ ఎక్కువ ఉండేది. ట్రైన్ జర్నీ ఇంటి దగ్గర పడుకుంటే వచ్చిన తర్వాత అక్కడి నుంచి వచ్చిందా ఆ కుదుపు లేకపోతే నిద్ర పెట్టేది కాదు. ట్రైను టక్ 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 కదా, ఆ కుదుపులు లేకపోతే నిద్ర పెట్టేది కాదు. లేచి కూర్చునేవారా అర్ధరాత్రి? అంటే అట్లా ఆ ఫీలింగ్ ఉండేది, ఆ ఫీలింగ్ వచ్చేది. అట్లా అలవాటు అయిపోయాము. 600 సినిమాలు చేశారండి ఇప్పటి వరకు? అవును, 600. అందులో ఎన్ని హీరోగా ఎన్ని చేశారు, విలన్గా ఎన్ని చేశారు గుర్తుందా? అప్రాక్సిమేట్ నంబర్. హీరోగా అంటే ఇప్పుడు చంద్రమోహన్ నేను, రాజేంద్ర ప్రసాద్ నేను, నరేష్ నేను, కృష్ణ నేను, శోభన్ బాబు గారు, సరే మురళీమోహన్ నేను, మోహన్ బాబు నేను, అంటే ఇట్లా చేసినవి మొత్తం హీరోలు చేసినవి ఒక దాదాపు 100 ఉంటాయి. ఇది మొత్తం ఇద్దరు హీరోలు కావచ్చు, ఇంకోటి కావచ్చు. దాదాపు 300 సినిమాలు విలన్గా ఉంటాయి. ఆ తదిమాయి కామెడీలు, ఫాదర్లు, క్యారెక్టర్ రోల్స్. Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. Hi, this is Ritu Verma. Nenu Milasyani. Hello everybody, this is me Noel. 1 million subscribers రీచ్ అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. iDream 1 million subscribers ki reach ayindandi. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach chesinanduku all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.